రికార్డింగ్ ఎవరు ఆఫ్ చేశారు? ఏమో సార్, నేను ఆన్ చేసి పెట్టాను ఇందాక. మీరు ఆన్ చేసి ఎవరు ఆఫ్ చేసింది ఎవరండి? డైలీ చెప్తున్నాను కదా, రికార్డింగ్ బటన్ టచ్ చేయొద్దండి, మీరు చేయొద్దు, మేము చేస్తామని చెప్తున్నాను కదా. మీరు అది చేయకండి, 20 minutes టైం అయిపోతుంది, టైం వేస్ట్ కదా. రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి మీరు, అట్లా వీడియోస్ అన్ని పీసెస్గా వస్తుంది. నేను మీకు చెప్పినా కూడా మీరు ఎలా చేస్తే నేనేం చేయమంటారు చెప్పండి మీకు. రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి ప్లీజ్. బ్యాక్ వెళ్ళిపోండి, ఫస్ట్ నుంచి చేద్దాం. బ్యాక్ వెళ్ళిపోండి, స్లాష్ అని ఇచ్చేయండి, స్లాష్ అని ఇచ్చి బ్యాక్ వెళ్ళండి, ఇంకేం వద్దండి, ఫస్ట్ నుంచి చేద్దాం. అది ఎలా రికార్డింగ్ అవ్వకుండా మీరు ఎలా చేస్తారు మళ్ళీ? ఫస్ట్ ఏం చేయాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. అది ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది కదా, ఓపెన్ చేయండి సార్ అది. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఇక్కడ కనిపించే కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి. ఫస్ట్ ఏముంది, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, OX15 వెళ్ళండి, OX15 కి వెళ్ళండి. OX15 మళ్ళీ లాక్ డేటా వస్తుంది, నేను చెప్పినా కూడా మళ్ళీ చేస్తున్నారు. ఎవరండి లాక్ డేటా? ఎవరు లాక్ డేటా ఎవరు చేస్తున్నారు చెప్తున్నారు కదా, మళ్ళీ చేస్తున్నారంటే మీరు. లాక్ డేటా రిమూవ్ చేయండి, వెళ్ళండి SM12కి వెళ్ళండి, /n SM12. కాకపోతే డేటా లాక్ లో ఉంది, SM12కి వెళ్ళండి. SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేసేసి లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ చేయండి. ఎవరా యూజర్స్, ఎవరిని డిలీట్ చేసేయండి. కంటిన్యూ చేయండి. OS15 ఇవ్వండి. చూసారా, ఇప్పుడు న్యూ ఎంట్రీ హైలైట్ అయ్యింది, న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఓకే, చూసారా, ఇక్కడ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ చూపించండి ఒకసారి, పాత్ రికార్డ్ అవ్వలేదు కదా, చూపించండి. /n నేను చెప్పినట్టు చేయండి సార్, మీరు కంగారు పడద్దు, నేను చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. /n ఇవ్వండి, SPRO /n SPRO ఎంటర్ చేయండి. IMGలోకి వెళ్ళండి, IMG వెళ్ళారు కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళండి, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. సో మీరు డిఫైన్ టీ కోడ్ ఎలా చూస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీస్. టీ కోడ్ ఎలా ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది, కనిపిస్తుంది కదా, లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్ అనమాట. ఓకే, లాస్ట్ 4 digits ఉంది కదా, అది టీ కోడ్, లాస్ట్ 4 digits. డిఫైన్ కంపెనీ ఎలా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు డిఫైన్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఈ టీ కోడ్ గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ షీట్ పైన క్లిక్ చేయలేదు, స్ప్రెడ్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, ఇదన్నమాట. అంటే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. క్లోజ్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. డిఫైన్ కంపెనీ, కంపెనీ మీరు ఇవ్వండి, అక్కడ ఒక 5 digits ఇవ్వండి, టాటా జీ అని ఇవ్వండి. క్రిందకి రండి, కంపెనీ నేమ్ ఇవ్వండి, టాటా గ్రూప్. క్రింద స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్ కింద నెక్స్ట్ బాక్స్ లో ఇవ్వాలి. పోస్టల్ కోడ్ సేమ్ అదే ఇవ్వండి. సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. చూడండి, అక్కడ రైట్ సైడ్ డ్రాప్ డౌన్ బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి.
ఇక్కడ చూసారా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి 2 డిజిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీస్ కి 2 డిజిట్స్ ఉంటాయి. సో మన ఇండియా కాబట్టి ఇండియా తీసుకుంటున్నాం. ఇవన్నీ స్టాండర్డ్ గా ఉంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా ఇండియా అంటే ఏంటి, ఐఎన్ ఉంటుంది మనకి. ఇండియా అంటే ఐఎన్ తీసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకుని పైన ఒక టిక్ మార్క్ ఉంది, సెలెక్ట్ చేయండి. పైన ఒక టిక్ మార్క్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయాలి, కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారా ఇండియా యాడ్ అయింది. తర్వాత మెయింటైన్ లాంగ్వేజ్ కి డ్రాప్ డౌన్ చేయండి. 2 డిజిట్స్ ఉంటుందండి, ప్రతి కంట్రీకి కూడా 2 డిజిట్స్ ఉంటుంది లాంగ్వేజ్ కి. సో ఏది కావాలి, మనం ఇంగ్లీషే తీసుకుంటారు, ఎవరైనా ఇంగ్లీషే కదా. హిందీ కూడా ఉంటుంది, మన హిందీ వద్దు, ఇంగ్లీష్కి వెళ్దాం. ఇంగ్లీష్ ఇవ్వండి. ఈఎన్ అంటే ఇంగ్లీష్, కంటిన్యూ. నెక్స్ట్ కరెన్సీ, మనం ఏ కరెన్సీ ఉపయోగిస్తాము, డ్రాప్ డౌన్ చేయండి. డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. సో మీ కంపెనీ అంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ లొకేషన్లో ఉంది, ఇండియాలో ఉంటే ఇండియన్ కరెన్సీ తీసుకోవాలి. ఓకేనా, కరెన్సీ ఐఎన్ఆర్ కదా. ఐఎన్ఆర్ కనిపించట్లేదు, ఏం చేయొచ్చు, పైన ఫైండ్ ఆప్షన్ చూడండి, ఫైండ్ ఆప్షన్ అది కదా. దాని తర్వాత థర్డ్ వన్ అది ఫైండ్, క్లిక్ చేయండి దానిపైన. ఐఎన్ఆర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఐఎన్ఆర్ వచ్చింది కదా, కంటిన్యూ చేయండి. చూసారు ఐఎన్ఆర్ అనేది యాడ్ అయిపోయింది. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ అది కాదు పైన, అది కాదండి, అది కాదు. సేవ్ అంటే పైన కనిపిస్తుంది, కమాండింగ్ ఫీల్డ్ పైన ఉంటుంది, అది సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ అయినా సేవ్ అవుతుందంట, సేవ్ చేయండి. పిన్ కోడ్ 6 డిజిట్స్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ 6 డిజిట్స్ ఇవ్వాలి. ఇంకోటి ఇవ్వండి, 0 యాడ్ చేయండి. ఇంకోటి ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్. వెయిట్ ఇక్కడ చూసారా, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, టిఆర్ లో స్టోర్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. దీన్ని ఏమంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో మీరు కొత్తగా రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. రిక్వెస్ట్ దగ్గర నంబర్ ఏం లేదు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఒక రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ కావాలి, ఎలా క్రియేట్ చేస్తాము, ఆ క్రింద ఒక పర్సన్ సింబల్ తర్వాత ఒక పేపర్ సింబల్ చూడండి, వైట్ కలర్ లో. వైట్ కలర్ ఎక్కడ ఉంది, అది కాదు, దానికి ముందు వైట్ కలర్ లో ఉంది, అది క్రియేట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఏం చేశారు మీరు, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేయండి. మీరు ఏం చేశారు, ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ చేశారు, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఇవ్వండి. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సేవ్ చేయండి. చూడండి ఇక్కడ ఓనర్ నేమ్ కనిపిస్తుంది, ఏ టైంలో చేశారు, ఎవరు చేశారు, మొత్తం ట్రాక్ అవుతుంది. క్లయింట్ నెంబర్ 800 ఉంది. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. నెంబర్ జనరేట్ అని చూసారా, పైన అక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది, రెడ్ కలర్ లో ఉంది చూడండి మీరు. సో డేటా వాస్ సేవ్డ్. సో మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమని చూడండి, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏముంది, క్రియేట్ కంపెనీ కోడ్. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో ఏమేమి ఉంటాయి, టాటా టెలికాం ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో దాన్ని ఏమంటారు, కంపెనీ కోడ్ అంటాడు, అంతే కదా. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. బట్ కంపెనీ కోడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ కోడ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక పార్ట్. మనం టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ OX50 లో చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం, OX02 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, /n OX02.
కొత్తగా క్రియేట్ చేయాలి. సో ఏం చేయాలి? న్యూ ఎంట్రీకి వెళ్తాం, వెళ్ళండి. ఇక్కడ చేయొచ్చు, లేదంటే పాత్ కూడా తెలియాలి మీకు. పాత్ SPROలోకి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. చూడండి, అది కాదు, ఎడిట్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కూడా ఉంది. సో ఇదన్నమాట. టీ కూడా ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. డిస్ప్లేకి IMG యాక్టివిటీస్ లైన్ అడ్జస్ట్ చేయండి. OX15 ఉందా? లాస్ట్ లో OX02 ఉంది కదా, అది OX02 సెకండ్ స్టెప్ మనం చేస్తున్నాం. OX02 అది మనం ఏం చేస్తున్నాం? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. OX02 ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఎడిట్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. ఎడిట్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? వచ్చేసింది, చూసారా? మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మీరు ఈ కంపెనీ కోడ్ ఏమి ఇద్దాము? టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ TATG ఇవ్వండి. TATG అంటే 4 డిజిట్స్ తీసుకుంటుందండి, ఎక్కువ తీసుకోదు. TATG ఇచ్చారు అంటే ఏంటి? టాటా మోటార్స్ ఇద్దాం. TATM ఇవ్వండి. TATM క్రింద కంపెనీ కోడ్ నేమ్ ఇవ్వండి. టాటా మోటార్స్. టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేసాం. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది వన్ ఆఫ్ ది కంపెనీ కోడ్. సిటీ ఇవ్వండి. సిటీ హైదరాబాద్. కంట్రీ కరెన్సీ INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. సేవ్ ఎంటర్ చేయండి, లేదా ఎంటర్ కూడా చేయొచ్చు, ఎట్లయినా ఓకే. వన్ మోర్ విండో ఓపెన్ అయింది. టైటిల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. యాక్చువల్గా ఏమి తీసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు. నేమ్ ఏంటి? టాటా మోటార్స్. మీ కంపెనీ కోడ్ నేమ్ ఏంటి? టాటా మోటార్స్. బ్రాకెట్ లో TATG అని ఇవ్వండి. కిందికి రండి. స్ట్రీట్ నంబర్, హౌస్ నంబర్, అక్కడికి రండి. స్ట్రీట్ నంబర్, స్ట్రీట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, ఎనీ నేమ్. హౌస్ నంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ హైదరాబాద్. కంట్రీ రీజన్ 01. డ్రాప్ డౌన్ చేయండి. స్టేట్ తీసుకోవాలి. యాక్చువల్గా తెలంగాణ అయితే తెలంగాణ డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, తెలంగాణ 39, 31 ఉంటుంది చూడండి. ఇవన్నీ స్టేట్ అన్నమాట. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తీసుకోవాలి. డౌన్ కి రండి. కనిపిస్తుంది 31 ఏదో ఉంటుంది తెలంగాణ. 36 ఉంది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఓకే. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ 123 ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. 5,60,000 ఏదో ఒకటి ఇవ్వండి. 42నా? కంటిన్యూ చేయండి. లాస్ట్ లో కంటిన్యూ ఉంది. ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ చేసేయండి. లాస్ట్ లో కంటిన్యూ టిక్ మార్క్ ఉంది, అది కదా లాస్ట్ లో కంప్లీట్ డౌన్ వచ్చేది టిక్ మార్క్ ఉంది, కంటిన్యూ అనమాట. చూసారా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది ఆల్రెడీ. ఇంతకు ముందు రిక్వెస్ట్ ఇది ఎంత, లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 121 ఉంది. సో కొత్తగా రిక్వెస్ట్ దీని ద్వారా కూడా సేవ్ చేయొచ్చు, లేదంటే కొత్తగా రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు క్రియేట్ చేద్దాం.
న్యూ రిక్వెస్ట్ అది పేపర్ సింబల్ ఉంది దానిపైన క్లిక్ చేయండి. 212 ఉంది కదా, చూద్దాం. అప్పుడు మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ కోడ్ ని డిఫైన్ చేసాం. టైప్ చేయండి డిఫైన్ కంపెనీ కోడ్. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ కామన్ అండి. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోండి, మీకు ఫాస్ట్ గా ఉంటుంది SAP ప్రాక్టీస్ కి. కంటిన్యూ చేయండి. చూసారా నంబర్ చేంజ్ అయింది, చూసారా TR చేంజ్ అయింది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నంబర్ చేంజ్ అయింది. ఇంతకుముందు ఎంత ఉంది, 212 ఉంది. ఓకే 212, 216 యాడ్ అయింది అనమాట. ఓకే సేమ్. ఈ డేటా అంతా కూడా ఆ TR లో స్టోర్ అవుతుంది. ఏమైంది ఇక్కడ, డేటా వాస్ సేవ్, లాస్ట్ లో ఇట్లా రావాలి మెసేజ్, చూడు లాస్ట్ లో డేటా వాస్ సేవ్డ్ అనమాట. సో మనం ఏం చేసాము, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. అలాగే కంపెనీ నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. టాటా అనేది ఒక గ్రూప్ అండి. సో అందులో మనం ఏం చేసాము, టాటా మోటార్స్ అనేటటువంటి ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. లాస్ట్ లో ఉంచు, లాస్ట్ లో థర్డ్ లైన్ చూడండి, పైన నుండి థర్డ్ లైన్ టాటా మోటార్స్ పైన ఉంది సార్. టాటా మోటార్స్, టాటా అనేది TA ఉంది. యాక్చువల్గా మీరు మామూలు ప్రీవియస్ స్లైడ్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనం ఏం క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ టాటా మోటార్స్ క్రియేట్ చేసాం. ఓకేనా, సో క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేయాలి, ఒకదానికి ఒకటి లింక్ చేయాలి. ఎందువల్ల, యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు, బట్ సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. దాని కంప్యూటర్ కూడా తెలియాలి కదా. టాటా గ్రూప్ కి సంబంధించిన కంపెనీ కోడ్ ఏంటి, టాటా మోటార్స్. ఒకదానికి ఒకటి అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి అసైన్ చేస్తున్నాం. అదే థర్డ్ కాన్ఫిగరేషన్. పైన చూడండి ఏముంది, పైన ఏమో చూడండి, పైకి వెళ్ళిన కొంచెం, ఇక్కడ కాదండి పైన. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, OX15 లో మనం ఏం చేసాము, గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. OX02 లో కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. ఒకసారి ఆ క్రియేట్ చేసిన ఎలా చూడాలా కూడా చూద్దాం. వెళ్ళండి OX15 వెళ్ళండి. SAP లో OX15 లో ఏం చేసాం మనం, కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. /n OX15 ఇవ్వండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ, క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. సార్ నేను చెప్పిన దాని పైన క్లిక్ చేయండి సార్, బ్యాక్ వెళ్ళండి చెప్తాను, మీరు కంగారు పడకండి. నేను చెప్పిన దానిపైన క్లిక్ చేయండి. /n ఇవ్వండి, /n OX15 ఇవ్వండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏంటి, ఇన్వెంటరీలోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ జస్ట్ చూపించండి, అది ఇన్వెంటరీ పైన కనిపిస్తుంది కదా, ఇన్వెంటరీ. కొత్తగా క్రియేట్ చేయాలంటే, మరి క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే కింద పొజిషన్ ఉంది చూడండి, పొజిషన్ పైన క్లిక్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, TAG ఇవ్వండి. అదే కదా మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, TAG, అది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన. అదిగో TATG అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్. అది దానిపైన మీరు చేసిన కాన్ఫిగరేషన్ అన్నమాట. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సెకండ్ ఏం చేస్తారు, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. OX02 /n OX02. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ పైన క్లిక్ చేస్తారు. మరి క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఏంటి, TATM. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ, అదిగో TATM. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూస్తారా, ఇది మీరు క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకే, కొత్తగా క్రియేట్ చేస్తే ఇన్వెంటరీకి వెళ్తారు. అలాగే క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే సేమ్ T కోడ్కి వెళ్ళి మీరు ఏం చేయాలి, పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఫైన్.
నెక్స్ట్ స్టెప్ థర్డ్ కాన్ఫిగరేషన్ ఏముంది? అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేయాలి. టాటా మోటార్స్ అనేది దేనికి సంబంధించింది? టాటా గ్రూప్ కి సంబంధించింది కాబట్టి ఒకదానికి ఒకటి అసైన్ చేయాలి. అసైన్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అంటారు. లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. టీ కోడ్ OX16 వెళ్ళండి. OX16 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ కూడా చూపిస్తాను, ఒక పని చేయండి. మీకు టీ కోడ్ ఇస్తే ఇలా వస్తుంది కదా, పాత్ ద్వారా SPROలోకి వెళ్ళండి. /n SPRO IMGలోకి వెళ్ళారు కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత డైరెక్ట్ గా అసైన్మెంట్స్ ఉందా చూడండి. అసైన్మెంట్స్ ఉంటుంది. ఎక్కడ కాదు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది చూడండి. అసైన్మెంట్ అని ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి వెళ్ళకండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి. ఇవన్నీ మినిమైజ్ చేసేయండి. మీరు అందులోకి వెళ్ళకండి సార్, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళకండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో వెళ్ళమని చెప్పాను, మీరు వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ. డెఫినేషన్ కింద ఉన్నది చూడండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కింద కింద అది కరెక్ట్. ఇక్కడ ఏముంది? అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, చూడండి అసైన్మెంట్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీరు టీ కోడ్ కావాలంటే ఏం చేస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్. పెట్టారా? ఓపెన్ చేసి చూడండి. టీ కోడ్ ఏముంది? OX16. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అన్నమాట. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళాలి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. TATM కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారు కదా. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ లో ఏముంది? మీ కంపెనీ కోడ్ చూడండి. TATM ఫస్ట్ లో. COCD అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కూడా అని అర్థం. TATM చూపించండి సార్, మీ కంపెనీ కూడా ఎక్కడ ఉందో చూపించాలి. అది TATM. సో దీనికి ఏం చేయాలి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేయాలి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TAG. వెళ్ళండి. TAG కదా, అక్కడ ఇవ్వండి. TAG ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్ గా. TAG లేదంటే వేరేలా కూడా ఇవ్వచ్చు. డ్రాప్ డౌన్ కూడా చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. తీసేయండి, అక్కడ లెటర్స్ తీసేసి మీరు డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. TAG ఎక్కడ చూడండి, లేదంటే ఫైండ్ లోకి వెళ్ళొచ్చు. TAG ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయొచ్చు, మాన్యువల్ గా కూడా టైప్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. అదిగో TAG సెలెక్ట్ చేసి పైన కంటిన్యూ అంటే టిక్ మార్క్ కాపీ అవుతుంది అనమాట. యాడ్ అయిపోయిందా? సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ TR ఉంది చూసారా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అయింది. అంటే జనరేట్ అవ్వాలి. ప్రీవియస్ గా మీరు యాక్చువల్గా సేమ్ TR పైన కూడా కంటిన్యూ చేయొచ్చు. మీ జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక TR ఉంటుంది అనమాట. TR మేనేజ్మెంట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు. TR ఉంటుంది. ఈ TR అనేది ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సమ్ పర్సన్ కి రవి అనే పర్సన్ ఒక TR, ఇంకొకరికి ఇంకొక TR. అంటే ఆ TR మీద చేస్తారు వర్క్ అంతా. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ TR నెంబర్ ని బేస్ గా చేసుకుని స్టోర్ అవుతుంది అనమాట.
సో సేమ్ టీఆర్ పైన కంటిన్యూ చేయొచ్చు, లేదంటే కొత్తగా కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయండి, ఇంకో టీఆర్ క్రియేట్ చేయండి. పేపర్ సింబల్ పైన క్లిక్ చేయాలి టీఆర్ క్రియేట్ చేయాలంటే. ఏం చేశారు మీరు? అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్ చేసాం. అసైన్ అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఏంటి స్పేస్ ఇవ్వట్లేదు ఏంటి? అసైన్ స్పేస్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మొత్తం తీసేసి మళ్ళీ రాయండి. తీసుకోవాలి, ఫస్ట్ నుంచి రాయండి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్, లాస్ట్ లో సేవ్ అయ్యింది. ఓకేనా? అది సెలెక్ట్ చేయాలి. కంపెనీ కోడ్ అని లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది. టీఏటిఎం కి లెఫ్ట్ సైడ్ చూడండి. టీఏటిఎం కి క్లిక్ చేయండి. అక్కడ దీని ఏమంటారు? సెలెక్ట్ అంటారు. ఎస్ఐపిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేయమంటే ఈ ఓపెన్ ప్లేస్ లో క్లిక్ చేయాలి. ఓకేనా? సెలెక్ట్ అది ట్యాబ్ అనమాట. సెలెక్ట్ ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాము? కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాము. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేసాం అనమాట. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా టెలికామ్ అనేది, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఒకదానికొకటి లింక్ చేసాము. లింక్ అంటే మీనింగ్ ఏంటి? లింక్ మీన్స్ అసైన్మెంట్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకేనా? డైరెక్ట్లీ అవ్వచ్చు, ఇండైరెక్ట్లీ అవ్వచ్చు. కంపెనీ కోడ్ తోటి అన్ని కూడా అసైన్ అయి ఉంటాయి. మేజర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ ఏంటి? టీఏటిఎం ఏమంటారు మనం? హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. ఎంఎంలో ప్లాంట్ ఈస్ ద హైయెస్ట్ హైరార్కీ. ప్రతి సబ్ మాడ్యూల్లో కూడా ఒక హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది అనమాట. ప్రతి మాడ్యూల్లో కూడా ఒక హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది అనమాట. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, రైట్. సో మనం టోటల్ గా 3 కాన్ఫిగరేషన్స్ అనేవి చేసామన్నమాట. 3 కాన్ఫిగరేషన్స్ చేసాం. 1 మినిట్, ఒకసారి ఓపెన్ చేయండి. అది ఆ షీట్ ఓపెన్ చేయండి. త్రీ స్టెప్స్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, ఒకదానికొకటి అసైన్మెంట్ కూడా చేసాము. 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్ రేపు మార్నింగ్ చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆ 3 చేయండి, స్లోగా చేయాలి. సేమ్ యూజ్ చేయకూడదు. టాటా అదే యూజ్ చేస్తే మీకు అవ్వదండి. వేరే నేమ్ ఇవ్వాలి. మీరు వేరే నేమ్స్ ఇవ్వాలి, సేమ్ నేమ్స్ తీసుకోదండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అని వస్తుంది, మెసేజ్ వస్తుంది. కాబట్టి అవ్వదు. మీరు సపరేట్ గా తీసుకోండి. సపరేట్ గా తీసుకుని మీరు నేమ్స్ అవి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తారు, సెకండ్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చి డిఫైన్ చేస్తారు అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సార్ ఆల్రెడీ ఇచ్చినవి డిలీట్ చేయొచ్చా? టాటా గ్రూప్ ఇచ్చిన గ్రూప్ డిలీట్ చేయొచ్చా? చేయకూడదండి. మీరు ఏమి డిలీట్ చేయొద్దండి. ఎస్ఐపిలో ఏది కూడా డిలీట్ చేయొద్దు. చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుందండి. ఎవరో చేసిన కాన్ఫిగరేషన్స్ వేరేవి కూడా డిలీట్ చేయకూడదు. డిలీట్ చేశారంటే ఎర్రర్స్ వస్తాయి. మీకేం అర్థం అవుతుంది, ఇంకా నేను చెప్పలేను. అబాకస్ కావాలి, అబాకస్ తో మళ్ళీ హెల్ప్ తీసుకోవాలి. అవన్నీ చేయకండి. మీరు ఏమి కూడా డిలీట్ చేయొద్దు. ఏ ఆప్షన్ కూడా డిలీట్ చేయొద్దు ఎస్ఐపిలో. ఓకే? ఓకే సార్. క్లియరా? ఓకే సార్. నేను చెప్పినట్టు చేయండి. మీరు ఎక్స్పెరిమెంట్స్ ఏమి చేయొద్దు, ప్రాబ్లం అవుతుంది తర్వాత. లేదు సార్, మళ్ళీ వేరే క్రియేట్ చేయాలి కదా, అందుకని మీరు వేరే చేసుకోండి. టాటా ఇచ్చారు, మీరు బిర్లా గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఓకే సార్, అదే డౌట్. లేదంటే ఇంకోటి ఏదైనా క్రియేట్ చేసుకోండి. బెల్లంకొండ గ్రూప్ క్రియేట్ చేయండి. ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అంతే. ఉన్నవి ఎలా డిలీట్ చేస్తారు? చేయకూడదు. అది చేస్తే అవ్వదు, కాన్ఫిగరేషన్స్ అవ్వవు మనకి. డిలీట్ అనే వర్డ్ మర్చిపోండి.
మీరు ఏదైనా ఐకాన్ డిలీట్ చేశారనుకోండి, ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్ డిలీట్ చేశారనుకోండి, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అదే పని చేశారనుకో ఏమవుతుంది, విత్ ఇన్ ద సెకండ్స్ లో టర్మినేట్ చేస్తారు జాబ్ నుంచి. అవన్నీ కోట్ల రూపాయల్లో ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని కూడా. మీరు మీకు ఓన్ డెసిషన్ తీసుకుని ఎలా పడితే అలా చేశారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో టర్మినేట్ అవుతారు. ఎందువల్ల గ్లోబల్ ఎఫెక్ట్. మీరు చెప్తున్నా వినండి, మీరు అడిగిన పాయింట్ ఓకే, నేనేమంటలేదు, తెలియదు కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో టర్మినేట్ చేసేస్తారు. అంత సీరియస్ గా ఉంటుంది యాక్షన్ అనేది. కాబట్టి అలా చేయకూడదు ఇది కూడా. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.